ఫైవ్ న్యూస్ కి స్వాగతం. బోధన్ మండలం కాండ్గావ్ గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు తన మీద కిరణ్ పాటేల్ దాడి చేశారని శుభం పాటేల్ బోధన్ రూరల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిన సమయంలో టీఎస్ ఎండిసి రూరల్ పోలీసులు ఉన్నట్లు తెలిపారు. తాను గ్రామ సర్పంచ్ కుమారుడునని చెప్పినా వినకుండా మీ అమ్మ వచ్చి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి, నువ్వెలా అడ్డుకుంటావని దాడి చేశారని తెలిపారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు హంచుగూడె శుభం పాటిల్, కండగాం గ్రామస్తుల్ని. అక్కడ మా అమ్మ సర్పంచ్. అయితే ఏదైతే అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందో దాన్ని అడ్డుకోవడానికి రాత్రి 2 గంటలకి దాన్ని అడ్డుకోవడానికి నేను చాలా ప్రయత్నించిన, దగ్గర ఒక నెల రోజుల నుంచి ప్రయత్నించిన. నిన్న రాత్రి టీఎస్ఎండిసి వాళ్ళని తీసుకొని ఒక ఇద్దరిని తీసుకొని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే నన్ను కిరణ్ జాదవ్ అనే వ్యక్తి నన్ను కొట్టడం జరిగింది. అది కాకుండా నాకు నువ్వు ఎవడివిరా అడగడానికి, మీ ఇంట్లో జొన్నలు తీసుకుపోతున్నానా, నేను మీ అయ్యదా ఇసుక నేను తీసుకుపోతా, నువ్వు ఎవడివిరా, ఆ టీఎస్ఎండిసి వాళ్ళు ఎవర్రా అని చెప్పేసి వాళ్ళను కూడా రివర్స్గా మాట్లాడి ఎవరి మాట వినకుండా మీ అమ్మ సర్పంచ్, మీ అమ్మ నాకు వచ్చి రాత్రి 2 గంటలకు చెప్పాలా అని చెప్పి అడ్డమైన మాటలు మాట్లాడడం జరిగింది. నాకే సెక్యూర్ లేదు, నాకే కొట్టడం జరిగింది. ఊర్లో గ్రామ ప్రజలకు ఎట్లా సెక్యూర్ నేను ఇవ్వగలుగుతా, నేను వాళ్ళకి ఎట్లా చెప్పగలుగుతా, నేను వాళ్ళకి ఏ విధంగా నేను కాపాడుకోవాలా, నాకే సెక్యూర్ లేదు, నాకే సెక్యూరిటీ లేదు. సో నేను ఈ అక్రమ ఇసుక ఏదైతే జరుగుతుందో దీన్ని ఆపాలని చెప్పేసి నేను సబ్ కలెక్టర్ గారికి కూడా కోరుతున్నా. దయచేసి ఏదైతే జరుగుతుందో దీన్ని ఆపేయాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్ బోధన ఉందో అక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇప్పుడు దానిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. నన్ను ఆయన నా మీద చేయి చేసుకునేటప్పుడు టీఎస్ఎండిసి వాళ్ళు 2 ఉన్నారు. అది కాకుండా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు 2. వాళ్ళే ప్రూఫ్. ఇంకా బోధన్ పట్టణంలో ఇసుక అక్రమ రవాణా చాలా జోరుగా నడుస్తుంది. దానిపై ప్రజాప్రతినిధులు వాళ్లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సు ఆపటానికి ప్రయత్నిస్తే వారిపై కూడా దౌర్జన్యంగా కొట్టడం లాంటి సమస్యలు ముందుకొస్తున్నాయి. కణగాం విలేజ్ సర్పంచ్ గారి ఒక కొడుకుపై కూడా నిన్న కొంతమంది అక్రమ ఇసుక రవాణా చేసే వాళ్ళు ఆపడానికి వెళ్తే వారిపై కొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్లో వారితో పాటు నేను వచ్చి ఈరోజు ఒక వినతి పత్రం ఇచ్చాము పోలీస్ డిపార్ట్మెంట్కి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అక్రమ ఇసుక దందాకు చాలా జోరు చాలైపోయింది. మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ లోకల్ ఎంఆర్ఓ గారు కానీ వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రతి 4 రోజులు దాటంగానే ఒక యాక్సిడెంట్ కావడం, మనుషులు చనిపోవటం, అక్రమ దందాలు, టిప్పర్ లోడింగ్లు, ఇల్లీగల్ శాండ్ క్వారీలు నడిపేయడం ఇలాంటివి చాలా జోరుగా చాలైనాయి. మరి వీటి అరికట్టాల్సింది పోయి ఆపడి వాళ్ళ మీద, ప్రజాప్రతినిధుల మీదనే దౌర్జన్యం పాల్పడుతున్నారంటే ఇది ఒక బీహార్ ఉత్తరప్రదేశ్ లాగా మారిపోయింది బోధన్ ప్రస్తుతం. మరి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ప్రజల అందుబాటులో ఉండరు, మీకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. మరి మీలో ఇక్కడ ఉన్న క్యాడర్కి స్పందించమంటే వాళ్ళు మాకు తెలియదంటారు. మరి ఆఫీసర్లకు అడిగితే ఆఫీసర్ నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు ప్రజల ఆఫీసర్ల దగ్గర తీసుకుపోతే ఇలాంటి నిర్లక్ష్యము, ఇలాంటి నెగ్లిజెన్సీ వల్ల మరి ఏం పరిష్కారం ముందుకు వస్తుంది? మరి మేము ఎందుకు అన్నట్టు? మరి ఈ డెమోక్రసీలో క్రిటిసిజం ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డెమోక్రసీ. మరి మీకు సమస్యలు మేము చెప్తేనే కదా తెలుస్తాయి, మీరు చెప్తేనే కదా మీరు దానికి పరిష్కారం తీసుకొస్తారు. మరి చెప్పే వాళ్ళ మీద దౌర్జన్య అక్రమ కేసులు, కొట్టడాలు ఇవి తగ్గించాలా? కాంగ్రెస్ పార్టీ మీకు ఒక అవకాశం ఉంది, కానీ మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తొందరలోనే మరి మీ ప్రజలు మీకు సమాధానం చెప్తారు. బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి గారు వెంటనే ఈ ఇసుక సమస్యకు పరిష్కారం తీసుకురావాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఆపోజిషన్ ఆల్ పార్టీస్ కలిపి దీనిపై ధర్నా ప్రదర్శన కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు ఏదైతే వ్యక్తి మన సర్పంచ్ గారి కొడుకు గారు ఏదైతే వినతి పత్రం ఇచ్చారో, కంప్లైంట్ ఇచ్చారో వాటిపై వెంటనే స్పందించి ఇమీడియట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడల నిజామాబాద్ సిపి సార్ కూడా మేము కలుస్తాము. లేకపోతే డెమోక్రటిక్ విధంగా కూడా మేము ధర్నా కానీ లేకపోతే ఏదైనా ప్రొటెస్ట్ కూడా ముందుకు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్.